హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్. ఈరోజు మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా ఈజీ రెసిపీ. వేడి అన్నంలో మటన్ కర్రీ తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక కుక్కర్ని పెట్టి దాంట్లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి అయిన తర్వాత 1 ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. ఇలా కలిపేసుకొని దాంట్లో కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్, దాంట్లో కొద్దిగా కొత్తిమీర వేసి పేస్ట్ చేసుకున్నా, అది వేసేయాలి. తర్వాత ఇలా కలుపుకొని ఇలా బ్రౌన్ వచ్చేంత వరకు కలిపేసి బ్రౌన్ అంతా అయింది కదా, ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు మటన్ ముక్కల్ని వేసుకోవాలి. ఇది నాకు 1/2 kg మటన్ ఉంది. వాష్ చేసి వేసుకున్న మటన్ని దాంట్లో 1 టేబుల్ స్పూన్ టర్మరిక్, పసుపు, తగినంత ఉప్పు. ఇప్పుడు కలిపేసుకోవాలి బాగా. ఇలా పసుపు ఉప్పు మంచిగా కలిపేసుకోవాలి. అది వాటర్ పోయేంత వరకు మనం కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. ఇక వాటర్ పోయింది కదా, కొద్దిగా ఉంది అంటే వాటరు. ఇప్పుడు 1.5 స్పూన్ కారం, చూడండి కారం. ఇప్పుడు ధనియా పౌడర్, తర్వాత మటన్ మసాలా వేసుకున్నా. ఇప్పుడు గరం మసాలా కొద్దిగా, 2 టమాటోస్ కట్ చేసి వేసుకున్నా. ఇప్పుడు అంతా మంచిగా కలిపేసుకోవాలి. ఇది చాలా బాగా ఫ్రై అయితే అంత టేస్టీ అవుతుంది. ఇది ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, నేను పుదీనా వేసిన కొద్దిగా. ఇప్పుడు చూడండి ఎలా ఫ్రై అయిందో. దాంట్లో 1 గ్లాస్ వాటర్ వేసిన. వాటర్ వేసి కలిపేసి మూత పెట్టేద్దాం. ఒక 5 విజిల్స్ పెట్టాలి, ఎందుకంటే మటన్ తొందరగా ఉడకదు కాబట్టి. నేను 3-5 విజిల్స్ పెట్టిన. చూడండి అయ్యిందేమో చూద్దాం. అయిపోయింది చూడండి. ఇలా ఆయిల్ అంతా ఎలా తేలిందో అయిపోయింది మటన్ కర్రీ. చాలా ఈజీ రెసిపీ మటన్ కర్రీ. చూడండి ఎంత టేస్టీ బాగుంది కదా. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.